హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అయితే నా ఛానల్కి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. అలానే నా ఛానల్ని ఫాలో చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇంకా చాలామంది చూడాలి, చాలామందికి రీచ్ అవుతూ ఉంటాయి. బిగ్ బాస్ హౌస్కి వచ్చేసి సంజన గురించి మాట్లాడుకుందాం. బిగ్ బాస్ హౌస్లో సంజన గారు అయితే చాలా అంటే చాలా పొగరుగా బిహేవ్ చేస్తున్నారు. ఎంత పొగరంటే ఒకసారి మాట్లాడుకుందాం ఒకసారి ఆవిడ గురించి. వచ్చేసి ఆశా సైని గారు ఉన్నారు కదా, ఆశా సైని గారికి చేస్తున్నా. ఆశా సైని గారికి అయితే బాత్రూమ్ క్లీనింగ్, కొంతమందికి హౌస్ క్లీనింగ్, కొంతమందికి కిచెన్ క్లీనింగ్ ఇవన్నీ ఇచ్చారు కదా. ఇవన్నీ వచ్చేసరికి సంజన గారికి అయితే బాత్రూమ్ క్లీన్ చేశారు. బాత్రూమ్ క్లీన్ చేయాలంటే ఎన్ని రోజులండి? ఎంత క్లీన్ అని చేస్తారు? ఎంతని డైలీ క్లీన్ చేసుకోవాలి. డైలీ క్లీన్ చేసుకోవాలంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేసుకుంటే సరిపోదు కదా. కొంచెం మనం కూడా కొంచెం డీసెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటే ఎదుటి వాళ్ళు చేసే వాళ్ళకి కూడా కొంచెం బాగుంటుంది. అలా బాగుంటుంది అని చెప్పేసి ఎదుటి వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించాలి కదా. ఆశా గారు వచ్చేసి క్లీనింగ్ అని వెళ్ళిన తర్వాత సంజన గారు ఏం చేశారంటే బాత్రూంలో షాంపూ డబ్బాలు, కండిషనర్స్, ఇవన్నీ డబ్బాలు ఉంటాయి కదా. ఆ డబ్బాలు వచ్చేసి మనకి బాత్రూమ్ ఉంటుంది. బాత్రూంలో ఉంటే ఏ కబోర్డ్లోనే కబోర్డ్ ఉంటుంది. కబోర్డ్ పైన పెట్టుకుంటాము, లేకపోతే బయట కబోర్డ్లో పెట్టుకుంటాం. బాత్రూంలో పైన ఎక్కడైనా పెట్టుకుని ఉంచుకుంటాం. అది ఓకే. కానీ ఎక్కడైనా బాత్రూంలో అంతే కదా. ఇంకా సంజన వచ్చేసి ఈ సంజన గారు బాత్రూంలో కింద వదిలేశారంట. కింద పెట్టేసి వదిలేసింది ఆవిడ. వదిలేసిన తర్వాత ఆశా సైని గారు వెళ్ళి సంజన గారు ఇక్కడ మీరు ఎలా పెట్టేశారు, ఎలా ఉంచేశారు ఏంటండి, ఇలా పెట్టకూడదు కదా, ఇంకా పైన ఎక్కడైనా పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అంటే, అలా ఎలా పెట్టేసుకుంటామండి, అలా ఎలా పెట్టేసుకుంటాము, అందరూ చేస్తారు కదా, అందరూ వేసుకుంటారు కదా, అలా ఎందుకు పెట్టుకుంటాం మేము అని చెప్పేసి అంటే, అలా కాదండి, కొంచెం తీసి మళ్ళీ కడిగి తీసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టడానికి కొంచెం కష్టంగా ఉంది సంజన గారు అని చెప్పేసి ఆశా సైని గారు మాట్లాడుతుంటే, అలా ఎలా చేస్తాము, అలా ఎందుకు అందరూ చేసుకుంటారు, అరే మీరు చేసింది ఇంకొకళ్ళు ఎందుకు చేస్తారు? బిగ్ బాస్ హౌస్ అన్న తర్వాత బోల్డ్ అని ఉంటాయి కదా, అందులో ఎవరికి నచ్చింది వాళ్ళు యూస్ చేసుకుంటారు, కరెక్టే. కానీ మీరు ఏదో చేశారని చెప్పేసి అదే మళ్ళీ ఇంకొకళ్ళు యూస్ చేస్తారని అలా వదిలేసుకుంటే ఎలా కుదురుతుంది, అలా వదిలేస్తే ఎలా కుదురుతుందండి అని చెప్పేసి అంటే, నేను చెయ్యను, నేను ఎందుకు చేయాలి, నేనేమన్నా పని మనిషినా మీకు? తీసి చేస్తే సరిపోతుంది కదా, అది తీసి పక్కన పెట్టేసి చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి అంటుంది ఆవిడ. అంత పొగరుగా సమాధానం చెప్పడం ఏంటి? ఇంకా అందరూ వస్తారు, అందరూ చేరతారు. అలా కాదండి, ఇది తీసుకుని వేరే చోట పెట్టుకుని చేసుకుంటే చెప్పడానికి కూడా చిరాగ్గా ఉందండి అసలు. ఎలా ఉందంటే చిన్నపిల్లల గొడవల్లా ఉంది కదా. చిన్నపిల్లల తంటాలు అసలు చిరాకు వస్తుందనమాట అలాంటి విషయాలు తలుచుకుంటే. ఆవిడ వచ్చేసి సంజన గారు ఎంత ఇదిగా బిహేవ్ చేశారంటే, ఆవిడ బిహేవియర్ అంటే నాకు అస్సలు నచ్చలేదండి నిజంగా చెప్పాలంటే. చాలా అంటే తీసి చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి ఎంతమంది వచ్చి బ్రతిమలాడుతున్నారంటే లాస్ట్కి పవన్ కళ్యాణ్ గారు వచ్చి, అరే ఎందుకండి అలా రూడ్గా బిహేవ్ చేస్తారు మీరు, అందరూ చెప్తున్నారు కదా, అలాగా ఎంతని చేస్తుంది ఆవిడ, మీరు అలా చేయకూడదు కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తిట్టారు. ఇంకా ఏదేదో మాట్లాడారు. అంతా అయిపోయింది. చాలా అంటే చాలా ఇదిగా మాట్లాడిన తర్వాత సంజన గారు అయితే రెచ్చిపోయారండి. రెచ్చిపోయి, ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు, ఎందుకు అలా మాట్లాడాలి, నేను ఉండను, నేను ఎందుకు చేయాలి, నాకు ఎందుకు చేయరు మీరు అసలు, నాకు మీరు ఎందుకు చేసి పెట్టరు అన్నట్టు మాట్లాడుతుంది ఆవిడ. బిగ్ బాస్ ఏం చెప్పారు, మీకన్నీ నేను పంపిస్తాను, అన్నీ ఇది చేస్తాను, కానీ అగ్ని పరీక్షలో వచ్చిన వాళ్ళకి మీరు చాకరీ చేయాలి అని బిగ్ బాస్ చెప్పారు ఆల్రెడీ. అరే నిన్న చెప్పారు కదండి, అర్థం కాలేదా? నిన్న చెప్పారు కదా, మీకు అన్నీ ఉంటాయి, మీకు స్పెషాలిటీ రూమ్ ఇచ్చారు, అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఎంత సెలబ్రిటీ అయితే మాత్రం సెలబ్రిటీ కిందే చూసేసుకుంటారా? మరి కామన్ మ్యాన్స్కి మాత్రం ఏం లేదా? ఈ సెలబ్రిటీస్ అంతా ఏం చేయాలి, కామన్ మ్యాన్స్కి మాత్రం చాకరీ చేయాలి. కామన్ మ్యాన్స్కి చాకరీ చేయాలని ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పేశారు కదా, అర్థం చేసుకోవాలి కదా మీరు, అర్థం చేసుకుని చేసుకోవాలి కదా. నేను ఎందుకు చేయాలి, నాకే ఇంకొకళ్ళు చేసి పెట్టాలి అని ఆవిడ మాట్లాడుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? నాకైతే ఇది ఇలా అర్థమైంది. ఇంకా వచ్చేసి ఫుడ్ విషయంలో ఇంకా ఇదంతా రాసి పెట్టుకున్నాను నేను. చాలా అంటే చాలా గొడవలు జరుగుతున్నాయి. చాలా అంటే బిగ్ బాస్ విషయంలో అయితే, బిగ్ బాస్ హౌస్లో అయితే చాలా అంటే చాలా గొడవలు రేగిపోయినాయి. 2-3 గొడవలు అయితే రేగినాయి అసలని. ఫుడ్ విషయానికి వచ్చేసి నిన్న బిగ్ బాస్ పంపించారు కదా.
ఎవరెవరు ఏం తింటారు, ఏం వండుకుంటారు, ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి నిన్న మాట్లాడుకున్నారు ఇదంతా. నిన్నంతా మాట్లాడేసుకున్నారు. అయిపోయిన తర్వాత ఈరోజు వచ్చేసి రీతు గారు ఉన్నారు కదా! రీతు గారు వచ్చేసి వంట కుకింగ్ సెక్షన్ కదా! రీతు గారిది కుకింగ్ సెక్షను. రీతు గారు వచ్చేసి సంజనాని కాఫీ అడుగుతుంది. సంజన గారి దగ్గరికి వచ్చి కాఫీ అడుగుతుంది. కాఫీ అడుగుతుంటుంటే ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చి ఇచ్చేసారు తాగమని చెప్పేసి. తాగమని చెప్పి ఇచ్చేసారు. తాగమని చెప్పమని చెప్పారా? తాగండి, ఏదైనా పడితే తినేసేయండి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారా? లేదు కదా! అలా ఏం చెప్పలేదు కదా బిగ్ బాస్. అలా ఏం చెప్పలేదు. తినండి, తాగండి అని కూడా ఏం అనలేదు అసలు ఆయన. ఏంటంటే నేను ఫుడ్ మీకు పంపిస్తాను. మీరు మాత్రం వాళ్ళకి కావాల్సింది వండి పెట్టండి. వాళ్ళకి గ్రోసరీస్ అవి ఆయన ఇస్తానన్నారు. గ్రోసరీస్ అవి నేను పంపిస్తాను. వాళ్ళకి కావాల్సింది మీరు వండి పెట్టండి. అంటే ఈ సెలబ్రిటీస్ వాళ్ళకి వండి పెట్టాలి కామన్ మ్యాన్స్‌కి. కామన్ మ్యాన్స్‌కి వండి పెట్టాలి. అంటే వండి పెట్టాలంటే కొంచెం ఎనర్జీ ఉండాలి కదా! వండి పెట్టాలంటే కొంచెం ఇది ఓపిక ఉండాలి కదా! మనకి ఇంటికి వాళ్ళకి చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి మనం టిఫిన్ ఇచ్చి, కాఫీ ఇచ్చి అప్పుడు పని చేయించుకుంటాం కదా! ఇది అంతే కదా మాకు అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతుంది. ఎలా అని మాట్లాడుతుంది? ముందు ఆవిడకి కాఫీ ఇవ్వాలంట. టిఫిన్ ఏదన్నా పెట్టాలంటే ఏదన్నా ఓపిక కోసం ఏమన్నా పెట్టిన తర్వాత ఆవిడ చేత చాకరీ చేయించుకోవాలంట. అంటే బిగ్ బాస్ ఏం చెప్పారు? అసలు మీరేం ముట్టుకోవడానికి లేదు. ఏం తినడానికి లేదు. అంతా ఆ రూమ్ మొత్తం వచ్చేసి ఆ రూమ్ అంతా ఇంకా వాళ్ళదే ఫ్రిడ్జ్‌తో సహా. కిచెను, ఫ్రిడ్జు మొత్తం అంతా వాళ్ళదే. వాళ్ళది వచ్చేసి మీరెలాగా ఇది చేసుకుంటారు? మీరెలా తీసుకుంటారు? కాఫీ అడుగుతుంటే కాఫీ ఇచ్చేస్తున్నారు. వేడి నీళ్ళు అడుగుతుంటే వేడి నీళ్ళు కాసి ఇచ్చేస్తున్నారు. ఫ్రూట్స్ అడుగుతుంటే అక్కడ అరటిపండ్లు ఉంటే అరటిపండ్లు తీసుకొని తినేస్తున్నారు. తినండి అని చెప్పి ఇచ్చేస్తున్నారు. అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. అలా అయితే ఎలా కుదురుతుంది? నాకు తెలిసి ఈ వీకెండ్ అయితే నాగార్జున గారు వచ్చారంటే ఫుల్ కోటింగ్ అయితే ఇచ్చేస్తారండి. ఫుల్ కోటింగ్ ఉంటది వీళ్ళందరికీ అయితే. ఫుల్ కోటింగ్ ఉంటది. అలా అని చెప్పేసి ఒక్క ఆయన సీరియస్ అవ్వాలసల. అవుతారు కూడా నాకు తెలిసి అయితే. చాలా అంటే చాలా సీరియస్ అవుతారు. మేము మీకిచ్చిన టాస్క్ ఏంటి? మీరు చేస్తుందేంటి? ఒకళ్ళొకళ్ళు కాంప్రమైజ్ అయిపోవడమేనా? ఒకళ్ళు అసలు గొడవలు పెట్టుకోవాలి గదా! బిగ్ బాస్ హౌస్ అంటేనే గొడవలు పెట్టుకోవాలి కదా! గొడవలు పెట్టుకోవాలి. ఇంకా నామినేషన్ ఇంత దారుణంగా ఉంటదా అని చెప్పేసి చెయ్యాలాళ్ళసల. కానీ వాళ్ళు అలా అనట్లేదు. అలా చెయ్యట్లేదు. కాంప్రమైజ్ అయిపోతున్నారు ఒకళ్ళకొకళ్ళు. కొంచెం గొడవ పెట్టుకుంటున్నారు. రేస్ అవుతుంది. కాంప్రమైజ్ అయిపోతుంది. కాంప్రమైజ్ ఇంకొకటొచ్చేసి మాస్క్ మ్యాన్ అస్సల వాళ్ళకి ఏమీ ఇవ్వట్లేదండి. ఏమీ ఇవ్వడానికైతే ఒప్పుకోవట్లేదు. ఇంకా సంజన గారైతే డోర్ ఓపెన్ చేసి, "మేము లోపలికి రావచ్చా? నేను రావచ్చా లోపలికి?" అని చెప్పి సంజన గారు అడుగుతున్నారు. సంజన గారు అడుగుతుంటే రాము రాథోడ్ గారు ఆహ్, వీళ్ళంటుంటే కామన్ మ్యాన్స్ మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయండి. మమ్మల్ని ఎంటర్‌టైన్ చేసి రండి కావాలంటే. మమ్మల్ని ఎంటర్‌టైన్ చేసి రండి. మేము రావచ్చా? వచ్చి ఏమైనా తినొచ్చా? మీరు అడగాలా మిమ్మల్ని అని ఏవో అడుగుతుంది ఆవిడ. అడుగుతుంటుంటే వచ్చి రండి మమ్మల్ని ఎంటర్‌టైన్ చేసేయండి. మధ్యలో ఎవరు రాము రాథోడ్ గారొస్తారు. రాము రాథోడ్ గారొచ్చి రాను ముంబైకి రాను అని డాన్స్ ఏసుకుంటూ ఆడుకుంటూ వస్తారు. ఆడుకుంటూ వచ్చి మమ్మల్ని ఇంప్రెస్ చేశారు కదా! అయిపోయింది అని చెప్పేసి 2 అరటిపళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. ఆ అరటిపండు ఒకటి తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఆవిడ చేతిలో నుంచి అయ్యబాబోయ్! ఇవి మీకిచ్చిన తర్వాత మళ్ళీ మాకేమన్నా అవుతదేమో అని చెప్పి మళ్ళీ వెంటనే ఎళ్లి తీసేసుకుంటారు. ఆవిడ చేతిలో నుంచి మళ్ళీ తిరిగి తీసేసుకుంటారు. తిరిగి తీసేసుకుంటే అయ్యయ్యో! అదేంటండి అని చెప్పి అవును మళ్ళీ మేము మీకిస్తే ఏమన్నా అవుతదేమో మళ్ళీ మాకు కూడా ఏమన్నా ఇదవుతదేమో అని చెప్పేసి భయపడతారు. ఆవిడ చేతిలో తీసేసుకుంటారు. చేతిలో తీసేసుకొని ఆహ్, ఇది ఎంత చాకరీ చేస్తున్నారంటే, రాము రాథోడ్ గారు చాలా అంటే చాలా భయపడుతున్నారండి. చాలా అంటే చాలా భయపడుతున్నారు బిగ్ బాస్‌కి. రూల్స్ అన్నీ పాటిస్తున్నారాయన నాకు తెలిసి. పాటిస్తున్నారు. చాకరీ అంటే చాకరీ ఏముంది? హౌస్‌లో వాళ్ళందరి బట్టలు ఆయనే ఉతుకుతున్నారు. అందరి బట్టలు ఉతుకుతున్నారు, ఆరబెడుతున్నారు. పైగా ఐరన్ కూడా చేస్తున్నారు. ఐరన్ చేసేస్తున్నారు. అలాగే ఆశా సైని గారు కూడా బాత్రూమ్ క్లీనింగ్‌లు. అలాగే ఇమ్మాన్యుయల్ గారొచ్చేసి టైల్స్, ఫ్లోర్‌లయ్యి క్లీన్ చేస్తున్నారు కదా! ఫ్లోర్‌లో చాలా అంటే చాలా చాకరీ చేస్తున్నారు. పిచ్చగా చాకరీ చేస్తున్నారు. ఎంత చాకరీ చేసి నాకు తెలిసి బిగ్ బాస్ అయితే వీళ్ళకైతే టెస్ట్ పెడుతున్నారు. ఏంటంటే సెలబ్రిటీస్ కదా! వీళ్ళు చేయగలరా? నిలబడగలరా? అంటే కామన్ మ్యాన్స్ ఎంతో కష్టపడ్డారు, ఆడారు. ఆల్రెడీ అన్నీ వాళ్ళకి తెలుసు.
అది ఎలా చేసుకోవాలో, ఏ పని ఎలా చేయాలో అన్నీ వాళ్ళకి తెలుసు. తెలిసి కూడా వాళ్ళు అందులో నుంచి వచ్చారు. వీళ్ళు సెలబ్రిటీస్ అంటే వీళ్ళకి ఏమీ రాదు, ఏమీ చేయలేరు. కానీ చేయగలరా? లేదా? నిలబడతారా? నిలబడరా? అని చెప్పేసి వీళ్ళకైతే బిగ్ బాస్ అయితే టెస్ట్ పెడుతున్నారు. ఈ టెస్ట్‌లో గెలుస్తారో లేదో మరి ఒకసారి. కానీ ఈ టెస్ట్‌లో గెలవడం ఎలా ఉన్నా కానీ గొడవలు మాత్రం అయిపోతున్నాయండి. చాలా అంటే చాలా బీభత్సమైన గొడవలు అవుతున్నాయి. కాకపోతే గొడవలవుతున్నాయి. మళ్ళీ కలిసిపోతున్నారు అప్పటికప్పుడు. సారీలు చెప్పేసుకుంటున్నారు, కలిసిపోతున్నారు. కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసేసుకుంటున్నారు, తినేస్తున్నారు. అయిపోయింది. ఇక్కడ వచ్చేసి వీళ్ళొచ్చేసి వీళ్ళకి పెడుతున్నారు మమ్మల్ని ఇంప్రెస్ చేయండి అంటున్నారు. వాళ్ళ బదులు వీళ్ళే ఏదోటి ఎంటర్‌టైన్ చేసేసుకుంటున్నారు. చేసేసుకొని వాళ్ళకి పెట్టేస్తున్నారు. పెట్టేసి మళ్ళీ తిరిగి తీసేసుకుంటున్నారు. ఏమన్నా అయిపోతదేమో, ఇవ్వకూడదేమో అని చెప్పేసి తిరిగి తీసుకుంటున్నారు. అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ వీళ్ళు సెలబ్రిటీస్ వచ్చేసి కామన్ మ్యాన్స్‌కి వండి పెడుతున్నారు కదా! వండి పెట్టిన తర్వాత ఆళ్ళేది వండి పెడితే వీళ్ళు అదే తినాలి గదా! మీరు అదే తినండి. ఆ సెలబ్రిటీస్ వండి పెడుతున్నారు కదా! మీకు కావాల్సింది వాళ్ళ చేత వండించుకోండి. వండించుకుని తినాలి. తినకపోయారనుకో అదేదో బిగ్ బాస్ ఇచ్చింది అదే కదా టాస్క్ అసల. అది తినడం మానేసి అరే వీళ్ళ సెలబ్రిటీస్‌కి డైలీ పప్పు, సాంబార్ అండ్ పొటాటో ఫ్రైలు ఇలాంటివి ఏవో పంపిస్తున్నారు. పంపిస్తా ఉంటుంటే వీళ్ళంటారు కదా! అందంగా అప్పటికప్పుడు వండి పెట్టింది కాకుండా హోటల్ నుంచి ఎక్కడి నుంచో బయట నుంచి తెచ్చుకున్నాయి. అరే! నేను సాంబార్ తినలేదు ఈరోజు. అరే! నేను పప్పు తినలేదు ఈరోజు. నేను సాంబార్ తినాలనుకుంటున్నాను. నాకేమో పొటాటో కావాలనిపిస్తుంది. అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి అక్కడి నుంచి వచ్చేసి వీళ్ళయి తీసుకొని టేస్ట్ చేస్తానంటే ఎలా కుదురుతది? అలా టేస్ట్ చేయొచ్చా అసల? బిగ్ బాస్ చెప్పారా అలాగా మీకు? ఎవరిది వాళ్ళే అన్నారు గదా! మీకు కావాల్సింది సెలబ్రిటీస్ చేత వండించుకోండి. అది తినండి ఓకే. సెలబ్రిటీస్‌కి నేను అక్కడి నుంచి పంపిస్తాను. అది సెలబ్రిటీస్ తినాలి. బిగ్ బాస్ పంపించింది సెలబ్రిటీస్ తినాలి. ఈ కామన్ మ్యాన్స్ ఏమో సెలబ్రిటీస్ చేత వండించుకొని తినాలి. ఇది కదా అసలు బిగ్ బాస్ టాస్క్. అసలా చాలా అంటే చాలా జరుగుతుందండి. ఎంత బీభత్సమైన గొడవ జరిగిందంటే ఈరోజు, చాలా బీభత్సమైన గొడవ జరిగింది. ఆశా సైని గారు వచ్చేసి సంజన గారంటే చాలా అంటే చాలా పొగరు చూపించారసల. చాలా ప్రియ సంజన సంజన గారు, ప్రియ గారంటే అంటే చాలా పొగరుగా ఉన్నారు. చాలా ఎక్కువ చేశారసల నాకు తెలిసి అయితే. ఎందుకంటే ఈ బిగ్ బాస్ హౌస్‌లో కొంచెం ఎగస్ట్రా ఓవర్ యాక్షన్ నాకనిపించింది. ఆపండ్రా బాబు నీ ఓవర్ యాక్షన్ అనిపించింది. ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? ఒక్కొక్కసారి ప్రియ గారైతే ఏవండీ మీరు ఇంత పొగరుగా బిహేవ్ చేస్తున్నారు కదా! అవసరమా మీకిది? ఆ! చిన్న విషయాన్ని ఇంత పెట్టి ఇలా దారం పెట్టి లాగుతున్నారు. మీరెందుకు వినరు మా మాట? మేమెందుకు చెయ్యాలి మీకు? అన్నట్టు ఇది చేస్తున్నారు. ప్రియ గారు, అలానే సంజన గారు, శ్రీజ గారు, మనీష్ గారు కూడా అలానే గొడవ పడ్డారసల. శ్రీజ గారు, మనీష గారు, ప్రియ గారు ముగ్గురు కూడా ఇమ్మాన్యుయల్ గారితో చాలా ఇదిగా బిహేవ్ చేశారసల. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే నేను నామినేషన్ గురించయితే మాట్లాడతాను. అంతవరకు ఈ వీడియోని ఫాలో చేయండి. ఫస్ట్ అయితే ఓటు వేయడం అయితే మర్చిపోకండి.